హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. మరి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఇవేనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు, చర్చనీయాంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక కీలక నిర్ణయాలు, చర్చలతో ముగిసింది. దసరా పండుగకు ముందు జరిగిన ఈ సమావేశం ఉద్యోగులు, పెన్షనర్లు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా వివిధ వర్గాల ప్రజల ఆశలనైతే రేకెత్తించింది. ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దసరాకు 2 రోజుల ముందు తమ ఉద్యోగులకు పెన్షన్‌లకు 2025 జూలై డీఏను 4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదల లక్షలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు గణనీయమైన లబ్ధిని చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2025 జూలై డీఏను ప్రకటించాలనే డిమాండ్ అయితే బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి జూలై డీఏ 2.73% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీఏను ప్రకటించినందున రాష్ట్ర కేబినెట్ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని చాలామంది ఆశించారు. డీఏతో పాటు పీఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చేలోగా 30% మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ అంశాలపై కూడా కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీరికి ఎటువంటి శుభవార్త అందించకపోవడంతో దసరా కానుకగా అయిన ఈ కేబినెట్ సమావేశంలో ఒక సానుకూల నిర్ణయం వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకొని కూడా ఉద్యోగులకు ఒక శుభవార్తను ప్రభుత్వం ప్రకటించబోతోందని అయితే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి పర్యటన దిశానిర్దేశం. ఈ నెల 16వ తేదీన జరగనున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పర్యటనకు భద్రతా ఏర్పాట్లు, ప్రజా సంబంధాల ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం. ఈ సమావేశంలో చర్చించిన మరొక ముఖ్యమైన అంశం కొత్త జిల్లాల ఏర్పాటు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు, వాటి సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకు అందించనున్నటువంటి 15,000 ఆర్థిక సహాయంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లను ఎలా ఎంపిక చేయాలి? లబ్ధిదారుల జాబితా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ డీబీటీ విధానం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ సహాయం చిన్న వ్యాపారులకు, చిన్న తరగతి వృత్తిదారులకు కూడా ఉపశమనం కలిగిస్తుందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే అమరావతి అభివృద్ధి పనులు, ఇతర అంశాలు. రాజధాని అమరావతిలోని అభివృద్ధి పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, సీఆర్‌డీఏ ప్రతిపాదనలు ఈ సమావేశంలో కీలకంగా చర్చించబడ్డాయి. అమరావతిలో రహదారులు, పబ్లిక్ యుటిలిటీస్, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతుల నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంకా మిగిలిపోయిన అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పాలనలో, ప్రజల సంక్షేమంలో కీలక పాత్ర పోషించే అనేక ముఖ్య అంశాలపై దృష్టి సారించింది.